అందరికీ వందనాలండి. వాక్యాన్ని చదువుదాం. చదివిన తర్వాత చిన్న ప్రార్థనతో మనం మొదలు పెడదాం. లూకా సువార్త 9వ అధ్యాయం 57 నుంచి 62 వరకు, 57వ వచనం నుంచి 62వ వచనం వరకు మార్చి చదువుదాం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేతను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, దయచేసి కూర్చోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రధాన కాపరివైన యేసు, నీ గొర్రెలమైన మాకు నీ వాక్యం అవసరమై ఉంది. వాక్యంతో మమ్మల్ని పోషించవలసిందిగా క్రీస్తునామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈజీ బిలీవిజం అనే ఒక మాటని మీరు ఎవరైనా విని ఉంటే దాని గురించి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఎలా రక్షించబడతారు, ఒక పాపి ఎలా రక్షించబడతాడు అనే ప్రశ్నకు జవాబుగా కొందరు చెప్పిన మాట ఏంటంటే, మీరు విశ్వసించండి రక్షించబడతారు అని చెప్పారు. బైబిల్లో ఉన్నదే కదా. ఎలా వస్తుంది రక్షణ? విశ్వసించడం ద్వారానే రక్షణ కలుగుతుంది. అయితే వాళ్ళు దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారంటే, అన్నిటికీ కేవలం విశ్వాసమే సరిపోతుంది. అంటే విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే పరిశుద్ధంగా జీవించాలన్నా కూడా మనం విశ్వాసం అనేది అవసరమే. అయితే క్రియలు అనేది ఇక అవసరం లేదు. కేవలం విశ్వాసం ఉంచాం, అది చాలు. క్రియల గురించిన ప్రస్తావన వచ్చిందంటే గనక అది తప్పుబోధ అవుతుంది. అది యేసు ప్రభు చేసినటువంటి కార్యానికి క్రియలు జత చేసినట్లు అవుతుంది అని చెప్పడం మొదలుపెట్టారు. ఏం చాలట? కేవలం విశ్వాసం చాలు అంటున్నారు. ఇందులో ఉన్న ప్రమాదం ఏంటంటే, అవును, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనకి రక్షణ కలుగుతుంది. అయితే విశ్వసించిన తర్వాత తప్పనిసరిగా ఏముంటాయి? మన జీవితంలో సత్క్రియలు అనేవి ఉంటాయి. జీవితానికి సంబంధించిన ప్రతి విభాగంలోనూ కూడా మార్పు అనేది క్రియల రూపంలో బయటపడుతుంది. కానీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే, విశ్వాసమే చాలు, అసలు క్రియలు అనేదాన్ని తీసుకురాకూడదు అని చెబుతూ, విశ్వసించాను అని ఎవరు చెప్పినా సరే వాళ్ళకి రక్షణ ఉన్నట్లే అని ప్రకటించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ బాధ జరుగుతూనే ఉంది. విశ్వసించిన వాళ్ళు ఎవరైనా రక్షణ పొందేసినట్లే. అంటే సువార్త ప్రకటించబడినప్పుడు ఎవరు నమ్ముకుంటారు అన్నప్పుడు చేతులు ఎత్తగానే వాళ్ళు రక్షణ పొందేసినట్లే. నీటిలో మునగ్గానే రక్షణ పొందేసినట్లే. చర్చికి వస్తుంటే వాళ్ళు రక్షణ పొందేసినట్లే. ఇక ఏ విధమైనటువంటి జీవిత మార్పుని వాళ్ళ నుంచి మనం ఆశించనక్కర్లేదు. ఎందుకంటే విశ్వాసం ద్వారానే రక్షణ అని బైబిల్ చెబుతున్నది అని చెప్పడం మొదలుపెట్టారు. దాన్నే ఈజీ బిలీవిజం అనే మాటతో చెబుతుంటారనమాట. మెకార్థర్ గారు చాలా సంవత్సరాలు దాని గురించి పోరాటం చేశారు. నిజమేనా? కేవలం విశ్వాసం ఉంటే ఒక్కటే చాలా, ఇంకేమీ జీవితానికి అవసరం లేదా అని అంటే అది తప్పు. ఎందుకనంటే ప్రభు అంటున్నాడు లూకా సువార్త 9:23లోనే, ఆయన అందరితో ఇలా అన్నాడు. లూకా 9:23 మనం చదివిన
అధ్యాయంలోనే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణాన్ని రక్షించుకోడు దాన్ని పోగొట్టుకోవాలి. నా నిమిత్తమే తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. సో ఎవరైనా క్రీస్తుకి శిష్యునిగా ఉండాలనంటే ఏం చేయాలి? ప్రతిరోజు, ప్రతి దినం అన్నాడు చూసారా మాటలు, ప్రతిరోజు కూడా తన సిలువను ఎత్తుకోవాలి. అంటే చూడండి, ప్రతిరోజు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం అనేది క్రియల్లో బయటపడుతూనే ఉండాలి. తనను తాను ఉపేక్షించుకోవాలి. అంటే మన అహం అడ్డొస్తుంది, మన గౌరవ మర్యాదలకి భంగం కలుగుతుందేమో యేసుక్రీస్తుని మనం అనుసరిస్తే అనే ఆలోచన వస్తుంది. అయితే దానిని సహితం విడిచిపెట్టుకోవాలి అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో 3 వ్యక్తులు మనకి కనిపిస్తారు. ఈ 3 వ్యక్తులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ఒక రకంగా బానిసనే చెప్పుకోవాలి. మొదటివాడు సుఖభోగాలకు బానిస అనుకుంటే, రెండవ వాడు సిరి సంపదల గురించిన బానిసత్వంలో ఉన్నాడు. మూడవ వాడు సంబంధ బాంధవ్యాలకు బానిస అయిపోయాడు. సుఖభోగాలు, సిరి సంపదలు, సంబంధ బాంధవ్యాలు. మనం ఇప్పుడు వరుసగా ఈ వచనాలని మనం ధ్యానం చేసి మనం ఏం నేర్చుకోగలమో అది నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా, వారు మార్గమున వెళ్ళుచుండగా, 57 వచనం చూస్తున్నారు అందరూ. వారు మార్గమున వెళ్ళుచుండగా, ఎవరు వారు? ప్రభువైన యేసు, ఆయనకున్న శిష్యులు. ఎక్కడికి వెళుతున్నారు? 51 వచనం చూడండి. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమవుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళడానికి మనస్సు స్థిరపరుచుకున్నాడు. ఎందుకు? యెరూషలేములో ఏమున్నాయి? యెరూషలేములో ఆయన కోసం శ్రమలు సిద్ధంగా కాచుకొని ఉన్నాయి. అందువల్ల ఆయన మనస్సును స్థిరపరుచుకున్నాడు. స్థిరపరుచుకుని యెరూషలేము దిశగా తన శిష్యులతో ప్రయాణిస్తున్నాడు. ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఒకడు అనే మాట ఉంది ఇక్కడ. మత్తయి 8వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఈ ఒకడు ఎవరు అంటే శాస్త్రి. యూదుల మత పెద్దల్లో పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు అనే గుంపులు ఉన్నారు కదా. వీళ్ళందరూ యూదుల మత పెద్దల్లో ఉన్నవాళ్ళు. అందులో శాస్త్రి ఒకడు. ఈ శాస్త్రి అనే మాటకి అర్థం ఏంటి? ఎవరు అంటే ఏం పని చేస్తారు వీళ్ళు అంటే, ఆ కాలంలో మనలాగా ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. ఏదైనా రాసుకోవాల్సి వస్తే చేత్తోనే రాసుకోవాలి. పాత నిబంధన లేఖనాలకు మరి నకళ్ళు రాయాలంటే దానికి శిక్షణ పొందిన వాళ్ళు మాత్రమే అది రాయగలుగుతారు. కాబట్టి దానికోసం కాస్త చదువుకుని పాండిత్యం ఉన్న వాళ్ళని శాస్త్రులుగా ఎంపిక చేస్తే వాళ్ళు పాత నిబంధన లేఖనాలను వాళ్ళు తమ చేతితోనే నకళ్ళు రాసేవారు అన్నమాట. మరి దానికి డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు శాస్త్రులు కాబట్టి రాయడం మాత్రమే కాదు, దాన్ని ఉపదేశం కూడా చేయాలి. అందుకని శాస్త్రులకి శాస్త్రోపదేశకులు అనే పేరు కూడా కొత్త నిబంధనలో ఇవ్వబడింది. కాబట్టి నిజానికి ఈ గుంపు అంతా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో చాలా విభేదించారు అనే సంగతులు మనం కొత్త నిబంధనలో చూస్తాం. అలా విభేదించే గుంపులో నుంచి ఒకడొచ్చి ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట నేను వస్తాను అని. ఈ మాట వినగానే మనకేమనిపిస్తుంది అంటే, చాలా గొప్ప విషయం కదా, ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నాడంటే ఎంతటి కమిట్మెంట్ ఉంది. అందులోనూ ప్రభువైన యేసుతో ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు కాదు ఇవి. వారు మార్గమున వెళ్ళుచుండగా అనే మాట మనం చూస్తున్నాం. శిష్యులు కూడా ఉన్నారు, తప్పనిసరిగా ఇంకా అనేక మంది జనం ఉండే ఉంటారు. అందరిలోనూ వచ్చి నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తాను అనే మాట అనడం, అందరి ముందు బహిరంగంగా మాట చెప్పడం అనేది మనకి చాలా మంచిగానే అనిపిస్తుంది. కానీ మన ప్రభువు హృదయాంతరంగాలను ఎరిగినవాడని మనకు తెలుసు. ఏ ఉద్దేశంతో అతడు ఆ మాట చెప్పాడు, ఉద్దేశాలు మనకు తెలియవు. కానీ ప్రభువు చెప్పిన సమాధానాన్ని బట్టి మనం అతను ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పాడో మనం గ్రహించవచ్చు. ఏమన్నాడు? అందుకు యేసు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు
నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. నివాసాలు ఉన్నాయి. వేటికి నివాసాలు ఉన్నాయి? నక్కలకు, అలాగే ఆకాశ పక్షులకు కూడా. నక్కలు భూమి లోపలే గుంటలు తవ్వుకుని దానికి చాలా ఎంట్రన్స్లు పెట్టుకుంటాయి అన్నమాట. అంటే ఎట్నుంచైనా వెళ్ళిపోవడానికి వీలుగా భూమి లోపలే గుంటలు లాంటివి తవ్వుకుని అందులో నివాసం ఉంటాయి. ఇక ఆకాశ పక్షుల సంగతి మనకు తెలుసు. మన ఇళ్ళ దగ్గర, చెట్ల మీద, అలాగే ఎవరో లేని బిల్డింగుల్లో కూడా అవి గూళ్ళు కట్టుకుంటాయి. మనకు తెలిసినవే విషయాలు. అయితే ఈ సృష్టిలో ఉండే అతి అల్పమైనటువంటి జీవులకు సహితం నివాసాలు ఉన్నాయి. కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికైనా స్థలము లేదు. అంటే ఇల్లు లేదు, ఇల్లే కాదు, ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా లేదు అని ప్రభువు అంటున్నాడు. అసలు ఇక్కడ ఉన్న ఈ మాటను, ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. అదేంటంటే మనుష్య కుమారుడు అనే మాటను ఆలోచించండి. మనుష్య కుమారుడు అనే పేరుని కొత్త నిబంధనలో సుమారు 80కి పైచీలకే ప్రభువు తన నిమిత్తం తనను తాను ప్రస్తావించుకోవడానికి ఉపయోగించాడు. మనుష్య కుమారుడు అనే మాట వినగానే మన మనసులోకి ఏం రావాలి? యేసుక్రీస్తు రావాలి. దాని భావం ఏంటంటే, చాలామంది ఏమంటారంటే మనుష్య కుమారుడు అనగానే ఆయన మానవ స్వభావాన్ని, మానవ దేహాన్ని ధరించుకుని వచ్చాడు కాబట్టి మనుష్య కుమారుడు అంటారు. కానీ అది వాస్తవం కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే అసలు మనుష్య కుమారుడు అనే ఆ టైటిల్ని ఎందుకు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అనే విషయం మనకి అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలని ఒకసారి చదువుదాం. దానియేలు 7:13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చాడు. చూసారు అక్కడ ఆ పదం కనబడింది కదా, మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, తండ్రి అయిన దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. ఆయన సముఖమునకు తేబడెను. ఇక్కడ చూడండి 14 వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునో లయమో కాదు. చూడండి, మనుష్య కుమారుడు అంటే ఈ 13-14 వచనాల ప్రకారం ఆయనకి ఏమేమి ఇవ్వబడ్డాయి అంటున్నాడు? ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడ్డాయి అంటున్నాడు. అంతేకాదు ఆయన ప్రభుత్వం శాశ్వత కాలం ఉంటుందని, ఆయన సర్వ ప్రజల పైన, సకల జనుల పైన కూడా ఆయన ఆధిపత్యాన్ని కలిగిన వాడు అని చెప్పి దానియేలు 7:13-14 వచనాలు చెబుతున్నాయి. కాబట్టి మనుష్య కుమారుడు అనే టైటిల్ని కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తే మనుష్య కుమారుడు. ఆయన సకల జనుల పైన సర్వాధికారం కలిగిన వాడు. అది మొదటిది, సకల జనుల పైన సర్వాధికారం కలిగిన వాడు. రెండవ భావం ఏంటంటే సకల యుగాల్లో ఆయనే రాజు. సకల యుగాల్లో ఆయనే రాజు. ఇప్పుడు సర్వాధికారి అయినవాడు, సకల యుగాల్లో మనుషులందరిపైన నిరంతరం పరిపాలన చేసేటటువంటి రాజుకి ఏం లేదు? ఏమీ లేదు. తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదు. ప్రభువైన యేసు గురించి తండ్రి అయిన దేవుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పాడో మనకు తెలుసు. దేవా, నీవే ఆదియందు భూమికి పునాది వేశావు, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అంటే భూమి ఆకాశాలను సృజించిన వాడు ఈ లోకానికి వచ్చినప్పుడు తన గురించి తాను పలుకుతున్న మాట ఏంటనంటే, నాకు ఏమీ లేదు అని. ఆయన లేకుండా ఏది కలగలేదు అని యోహాను రాశాడు. కీర్తనల్లో అంటాడు, భూమి నాదే, అందులో ఉన్న సమస్తము నాదే, వెండి నాదే, బంగారం నాదే,
కొండ మీద పశువులు కూడా నావే అన్నటువంటి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన గురించి తను ఏమంటున్నాడు అంటే, నాకు ఏమీ లేదు. నువ్వు అంటున్నావు ఏమని, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని. సో అతని ఉద్దేశం ఇప్పుడు ప్రభు మాటలు బట్టి మనం ఏం గ్రహించవచ్చు అని అంటే, ప్రభువు వెంట వెళ్తే బాగా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు స్థలాలు, ఇళ్ళు, ఇక అన్ని రకాలైన వాటి మూలంగా వచ్చేటటువంటి సుఖభోగాలన్నీ కూడా మన సొంతం అవుతాయి అనే ఉద్దేశంతోనే అతడు అంటున్నాడు ఏమని, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని. నిజానికి అతను ఒక రకంగా చాలా సాహసమే చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఆనాడు ఎవరైనా సరే యేసు ప్రభుని వెంబడిస్తే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించేవారు, వెలివేసేవారు. ఈ శాస్త్రి ఎంతకు తెగించాడంటే, యేసు ప్రభుని వెంబడిస్తే నా గుంపంతా, నా సహచరులందరూ కూడా నన్ను వదిలేస్తారు, నన్ను దూరం పెడతారు అనేది తెలిసినప్పటికీ కూడా ఆయనను వెంబడించడానికే ఇతడు తీర్మానించుకున్నాడు. కానీ ఉద్దేశం మాత్రం సరిగ్గా లేదు, సుఖభోగాలపైనే ఉంది. సంపాదించుకునే ఆస్తులపైన, ఆ ఆస్తుల మూలంగా వచ్చేటటువంటి సుఖభోగాలపైనే ఇతని దృష్టి ఉంది. అయితే ప్రభువు నన్ను మీరు వెంబడించాలంటే, నా రాజ్యానికి మీరు పాత్రులు కావాలంటే కనుక మిమ్మల్ని మీరు తృణీకరించుకోవాలి. ప్రతిరోజు మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సుఖభోగాలకి నా దగ్గరకు వస్తే ఆస్కారం లేదు. రెండు 200 సంవత్సరాల క్రితం హెన్రీ మార్టిన్ అనే ఒక మిషనరీ, బ్రిటిష్ మిషనరీ భారతదేశానికి వచ్చాడు. చాలా సంవత్సరాలు భారతదేశంలోనే పరిచర్య చేశాడు. చాలా వృద్ధాప్యంలోనికి వచ్చాడు. దేవుడు అతని హృదయంలో ఒక భారం పెట్టాడు. పర్షియా దేశానికి వెళ్ళి అక్కడ ఆ భాషలో కొత్త నిబంధనని, కీర్తనల్ని ఆ భాషలో అనువాదం చెయ్యాలి అనే భారాన్ని హెన్రీ మార్టిన్ గారి హృదయంలో పెట్టాడు. ఆ విషయాన్ని తన చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్పాడు, నేను పర్షియా దేశానికి వెళ్ళబోతున్నాను అని. ఆ భారం దేవుడు నాకు పెట్టాడని చెప్పాడు. అతని చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, భారతదేశంలో ఎండలే చాలా తీవ్రంగా ఉంటాయి, ఈ ఎండలకే మీరు త్వరలో మరణిస్తారు, కానీ పర్షియా దేశంలో ఉండే ఎండలు ఇంకా తీవ్రంగా ఉంటాయి, ఇంకా తొందరగా చచ్చిపోతారు అని చెప్పి అన్నారు. వారించారు అతన్ని. అయినా సరే తన హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి అతడు పర్షియా దేశానికి వెళ్ళాడు. తొందరలోనే పర్షియా భాషను నేర్చుకుని కొత్త నిబంధన అంతటిని, కీర్తనల గ్రంథాన్ని కూడా ఆయన తర్జుమా చేశాడు. తర్జుమా చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేసి అందరికీ పంచడానికి ఆ దేశ అధికారి అయినటువంటి అమిత్ షా కాదులేండి, పర్మిషన్ తీసుకోవాలి. అది తర్వాత తెలిసింది ఆయనకి. కాబట్టి ఇప్పుడు అతను పర్మిషన్ తీసుకోవడానికి హెన్రీ మార్టిన్ గారు 600 మైళ్ళ దూరం ప్రయాణం చేసి షా దగ్గరికి వెళ్ళారు. మరి ఇతను వెళ్ళింది, అతనేమో దేశాధికారి, ఇతను వెళ్ళి నాకు మీతో మాట్లాడాలని అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే ఎవడనో వదలబా అన్నట్టు గెంటేశారు ఆయన్ని. అతను మళ్ళీ 400 కిలోమీటర్లు వెనక్కి ప్రయాణం చేసి బ్రిటిష్ రాయబారి దగ్గరికి వెళ్ళి సరైనటువంటి పత్రాలు తీసుకుని మరలా షా దగ్గరికి 400 మైళ్ళు వెనక్కి ప్రయాణం చేసి షా దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని మళ్ళా 600 మైళ్ళు దూరం ప్రయాణం చేసి తిరిగి వచ్చి 10 రోజుల తర్వాత ఆయన చనిపోయాడు. ఎన్ని మైళ్ళు వచ్చినాయి టోటల్గా? 2000 మైళ్ళు. 2000 మైళ్ళు ఆయన ప్రయాణం చేశాడు. అయితే విపరీతమైనటువంటి ఎండలు, ఎడారి ప్రాంతం ఉన్నటువంటి ఆ ప్రదేశాల గుండా అతను ప్రయాణం చేసేవాడు. అయితే ఎలా తెలుసా, పగలంతా కూడా ఆయన విశ్రాంతి తీసుకుని రాత్రిపూట ప్రయాణం చేసేవాడు. ప్రయాణ సాధనాలు లేనటువంటి ఆ సమయంలో, అంటే సుమారు 1812లో జరుగుతున్నటువంటి సంగతులు ఇవి. ఏ ప్రయాణ సాధనాలు లేనటువంటి రోజుల్లో కేవలం ఒక గాడిదను తీసుకుని దాన్ని ఉపయోగించుకునే ఆ 2000 మైళ్ళు ప్రయాణం చేసి తిరిగి వచ్చి ప్రింటింగ్కి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత 10 రోజుల్లో ఆయన మరణించడం జరిగింది. అంత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా ఉండి అక్కడ ఏర్పడినటువంటి సంఘంతో, ఆ విశ్వాసుల మధ్యలో తను ప్రశాంతంగా జీవించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. అది అనుకోలేదు. ఎందుకంటే అతడు తనను, తన సుఖభోగాలను తనను తాను ఉపేక్షించుకున్నాడు. ఉపేక్షించుకుని పర్షియా దేశంలో ఉండే ప్రజలకు దేవుని వాక్యం అందాలి, దానికి నన్ను నేను
కరిగిపోయేలాగా నేను చేసుకుంటాను, దానికి నేను వెనకాడను అని చెప్పి తను అంతటి శ్రమకి ముందుకెళ్ళాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుని నేను వెంబడిస్తున్నాను, నేను క్రైస్తవునే, క్రైస్తవురాలనే అని ఒకవేళ నువ్వు చెప్పుకోవాలంటే కనుక ఈ శాస్త్రిలాగా హృదయంలో సుఖభోగాలు కావాలి అనుకుని వస్తే నువ్వు ప్రభు రాజ్యానికి అర్హుడవు కాలేవు. సుఖభోగాలను విడిచిపెట్టాలి, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి, 59వ వచనాన్ని 60వ వచనాన్ని మరలా అందరం కలిసి చదువుదాం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. రెండవ వాడిని ప్రభువే పిలిచాడు. ఏమని? నా వెంట రమ్ము, ఫాలో మీ అని రెండవ వ్యక్తిని ప్రభువే ఆహ్వానించాడు. తర్వాత ఆహ్వానించడం మాత్రమే కాదు, ఆఖరిలో ఏమంటున్నాడు? నీవు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అన్నాడు. మనం ఏమనుకోవచ్చు అంటే ప్రభువే ఆహ్వానించాడు కాబట్టి, దేవుని రాజ్యాన్ని ప్రకటించమని అంటున్నాడు కాబట్టి ఇతడు విశ్వాసి అని అనుకోవచ్చు. పైగా ఇంకొక మాట ఏం చెప్పాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము అన్నాడు. అంటే అవిశ్వాసుల్ని పాతి పెట్టుకొనివ్వు అని అన్నాడు. అంటే మృతుల జాబితాలో ఈ వ్యక్తిని పెట్టలేదు ప్రభు. కాబట్టి ఇతడు ప్రభువుని నిజంగానే నమ్మి రక్షించబడినటువంటి వ్యక్తి అని మనం ఈ ఆధారాలను బట్టి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ప్రభువు పిలుస్తున్నాడు ఫాలో మీ అని, నన్ను వెంబడించు అని పిలుస్తున్నాడు. ఇతను రాను అని చెప్పాడా? ఏమన్నాడు చూడండి, రాను అన్నాడా? నో, నేను వస్తాను అని అంటున్నాడు. అయితే అతను అన్న మాట చూడండి, అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్ము అన్నాడు. మొదట నా తండ్రిని పాతిపెట్టి రావాలి. తండ్రిని పాతిపెట్టి రావాలి అనే మాట వినగానే, ఓహో వీళ్ళ నాన్నగారు చనిపోయారేమో, ఇప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళి రావాలేమో అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది. కానీ వాస్తవం అది కాదు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, అంటే ఈ తూర్పు మధ్యమ దేశాల్లో ఎవరైనా సరే నా తండ్రిని పాతిపెట్టి వస్తాను అనే మాట అన్నారంటే అది ఒక సామెత లాంటిది. దాని భావం ఏంటంటే, నా తండ్రి ఏ ఉద్యోగం అయితే చేస్తున్నాడో, ఏ వ్యాపారం అయితే చేస్తున్నాడో, ఆ వ్యాపారంలో, ఆ ఉద్యోగంలో, ఆ కుటుంబ వ్యవహారాల్లో నేను కూడా పాలు పంచుకుని సహాయం చేసి, మా నాన్నగారు మరణమైన తర్వాత ఆయన ఇచ్చేటటువంటి ఆస్తి అంతటిని కూడా నేను పొందుకుంటాను అని భావం. ఎందుకంటే ఒక మిషనరీ ఈ మధ్యకాలంలో కూడా ఇదే భావంతో ఆ మాట వాడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఒక యవ్వనస్తుడిని, టర్కీ దేశానికి చెందిన ఒక యవ్వనస్తుడిని ఒక మిషనరీ తనతో పాటు యూరప్ యాత్రకి తీసుకెళ్లాలని చెప్పి అనుకుని, నువ్వు నాతో పాటు యూరప్ యాత్రకి రమ్మని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ యవ్వనస్తుడు అన్న మాట ఏంటనంటే, నేను వెళ్ళి మొదట మా నాన్నగారిని పాతిపెట్టి వస్తాను అని అన్నాడు. ఆ మిషనరీకి అర్థం కాక, అయ్యయ్యో ఎప్పుడు అలా జరిగింది, మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు, నాకు తెలియదే, ఐఎమ్ సారీ అని అంటూ ఉంటే, అయ్యో అది కాదండి నా ఉద్దేశం, మా నాన్నగారు ఏమో ఇప్పటికే చనిపోలా, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. మా భాషలో మా తండ్రిని పాతిపెట్టి వస్తామంటే అర్థం ఏంటంటే, మా నాన్నగారు చేస్తున్నటువంటి పనిలో ఆయనకి తోడుగా ఉండి, ఆయన మరణించిన తర్వాత ఆయన ఇచ్చేటటువంటి స్వాస్థ్యాన్ని పొందుకుని వస్తానని భావం అని ఈ మధ్య కాలంలో కూడా అన్నారు. కాబట్టి మొదట నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు సెలవివ్వు అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటి అంటే, ప్రభువా నువ్వు రమ్మన్నావు నేను వస్తా, నువ్వు ప్రకటించమన్నావు నేను ప్రకటిస్తా, కానీ ఇప్పుడే వెంటనే వచ్చేస్తే ఏం జరుగుతుంది, నా తండ్రి ఇచ్చేటటువంటి ఆస్తికి నేను దూరం అయిపోతాను. ఇప్పుడు నా తండ్రి చేస్తున్న వ్యాపారంలో గనక, పనిలో గనక నేను తోడు ఉండకపోయి, కుటుంబ వ్యవహారాల్లో నేను పాలు పంచుకోకపోతే, అప్పుడు ఆయన నాకు ఇచ్చేటటువంటి ఆస్తిలో కూడా కోత కోసేస్తాడు. అందువల్ల అది నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు రమ్మన్నట్టే నేను వస్తాను, కానీ ఇప్పుడు కాదు,
ఏమంటున్నాడు? మొదట అనే మాటని గమనించండి. ఇక్కడ ప్రభువేమో మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి అని అంటే, ఇతడేమన్నాడు? మొదట నా తండ్రి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆస్తిని నేను పొందుకున్న తర్వాత అప్పుడు నిన్ను వెంబడిస్తాను అంటున్నాడు. మొదటి వ్యక్తి సుఖభోగాలను మనస్సులో పెట్టుకుని ప్రభువును వెంబడిస్తానంటే, ఇతడేమో సిరి సంపదల గురించిన ఆలోచన పెట్టుకుని దాని మీద ధ్యాస పెట్టుకుని దేవుని రాజ్యాన్ని ప్రకటించాలనే మహోన్నతమైనటువంటి బాధ్యతను తర్వాత కాలానికి వాయిదా వేస్తున్నాడు. ఇప్పుడు మనలో లేరా? నేను కొద్దిమందిని చూశాను. రక్షించబడిన వాళ్ళే, అద్భుతంగా వాక్యాన్ని బోధించగలిగిన వాళ్ళే, సేవ చెయ్యాలి అనే భారం కలిగిన వాళ్ళే, కానీ రారు సేవకి. ఎవరైనా పిలిచి వాక్యం చెప్పమని అవకాశం ఇస్తే మాత్రం చెబుతారు, అంతే తప్ప అంతకు మించి రారు. కానీ ప్రతిసారి కూడా మనసులో వాళ్ళకి ఎలాంటి భారం ఉంటుందనంటే, నేను కూడా దేవుని వాక్య పరిచర్య చెయ్యాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలనే భారం కలిగి ఉంటారు. కానీ వాళ్ళు తమను తాము తృణీకరించుకోరు. ఎందుకంటే ఏంటి, పాస్టర్ అవ్వాలా, ఏంటి సంఘం మీద నేను ఆధారపడి ఉండాలా, ఇది చాలా అవమానకరంగా భావిస్తారు. అందుకని చాలా తెలివిగా టెంట్ మేకింగ్ అనేటటువంటి ఒక టైటిల్ కూడా పెట్టుకున్నారు. టెంట్ మేకర్. పౌలు డేరాలు కుట్టేవాడు కదా, కాబట్టి పౌలు పని చేసుకుంటూ తను సేవ చేశాడు. కాబట్టి జీవితకాలం అంతా కూడా మేము రోజు 10 గంటల లోకంలో ఉద్యోగం చేసి ఆ మిగిలిన టైంలో సేవ చేసేస్తామని, చేసేది ఏమీ ఉండదు. 10 గంటలు బయట లోకంలో పనిచేసి వచ్చి ఇక్కడ నువ్వు అందరూ నిద్రపోయే సమయంలో నువ్వు సేవ చేస్తావా? ఎందుకనంటే నెల నెల జీతం పడిపోవాలి అకౌంట్లో. నెల నెల అకౌంట్లో జీతం పడిపోతే ఆ డబ్బులన్నీ చూసుకుని అప్పుడు మిగిలిన సమయాన్ని కాస్త ముష్టి పడేసినట్టు దేవుడికి పడేస్తారనమాట. ఎవరు? దేవుడు పిలుచుకున్న వాళ్ళు, దేవుడు తలాంతులు ఇచ్చిన వాళ్ళు, సేవా భారం కలిగిన వాళ్ళు. విశ్వాసంతో కనిపెట్టుకోవడం రాదు వీళ్ళకి. దేవుడు అవసరాలు తీరుస్తాడు, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు మీకు అవసరమైనవి అనుగ్రహించబడతాయి అని చెప్పినటువంటి ప్రభువు మాటను నమ్మలేరు వీళ్ళు. ఏం కావాలి? ఆస్తులు కావాలి, ఉద్యోగాల నుంచి వచ్చేటటువంటి డబ్బులు, ఇవన్నీ ఉంటే అన్నీ పెట్టుకుని అప్పుడు సేవ చేద్దాం. కొద్దిమంది అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత చేద్దాం. రిటైర్మెంట్ అయిన తర్వాత చేసేది ఏముంది? ఒకళ్ళని మోసుకెళ్ళాలి, ఏది ఆరాధనకు వచ్చి రావాలన్నా సరే మోసుకెళ్ళాలి. నేను ఉన్న బలమంతటిని నువ్వు లోకంలో ఆత్మల సంపాదనకు సంబంధం లేనటువంటి పనుల్లో నువ్వు పూర్తిగా నిమగ్నం చేసుకుని ముసలోడు అయిపోయిన తర్వాత నిన్ను మోసుకొచ్చే సమయంలో సేవ చేస్తానని ఊహించుకుంటావా? సిటీ స్టడ్ అనే ఒక ఇంగ్లాండ్ దేశపు క్రికెటర్ ఉండేవాడు సుమారు 150 సంవత్సరాల క్రితం. క్రికెట్ ఆడి బాగా డబ్బులు సంపాదించాడు. అయితే తన తండ్రి స్వాస్థ్యంగా కూడా అతనికి 25,000 పౌండ్లు ఆస్తి వచ్చింది. అయితే అతను రక్షించబడి సువార్త సేవ చేయాలి, మిషనరీగా వెళ్ళాలి అనే ఒక తీర్మానం తీసుకున్నాడు. కుటుంబ ఆస్తిగా 25,000 పౌండ్లు వచ్చింది. 25,000 పౌండ్లు అని అంటే ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే సుమారు ఒక 25 లక్షలు. మరి 150 సంవత్సరాల క్రితం దాని విలువ ఎంత ఉండి ఉండొచ్చు ఊహించండి. మీ చిన్నప్పుడు రూపాయికి ఎంత విలువ ఉండేది? ఇప్పుడు ఉందా అంత విలువ? కనీసం చాక్లెట్ అని ఇస్తారా? 150 సంవత్సరాల క్రితం 25 లక్షలకి కోట్ల రూపాయల విలువ ఉండి ఉంటుంది అని మనం అనుకోవచ్చు. అయితే మరి మిషనరీగా వెళ్ళాలనుకున్నవాడు తండ్రి నుంచి వచ్చినటువంటి ఆ 25,000 పౌండ్లని ఏం చేయొచ్చు? జాగ్రత్తగా అవి తన దగ్గరే పెట్టుకుని జీవితకాలం అంతా దాన్ని ఉపయోగించుకుని సేవ చేయొచ్చు కదా. కానీ తను అలా అనుకోలా. ఈ సిటీ స్టడ్ అనే భక్తుడు ఏం చేశాడంటే ఆ 25,000 పౌండ్లని 5 భాగాలు చేశాడు. ఒక్కొక్క సేవా సంస్థకి 5,000 పౌండ్లు చొప్పున ఇచ్చేశాడు. 4 సంస్థలకి ఒక 5,000 పౌండ్లు మాత్రం ఉంచుకున్నాడు. ఎందుకు 5,000 పౌండ్లు అంటే అదైనా తన కోసం వాడుకోవడానిక? అది కాదు. తన వివాహం చేసుకోబోయే భార్యకి 5,000 పౌండ్లు గిఫ్ట్గా ఇద్దామని చెప్పి 5,000 పౌండ్లు దాచిపెట్టాడు.
వివాహం చేసుకున్నాడు. ఆ 5,000 పౌండ్లని తన భార్యకి గిఫ్ట్గా ఇచ్చాడు. భార్య కూడా చాలా గొప్పది. ఈ 5,000 పౌండ్లు నేను చేసుకోను అని ఆ 5,000 పౌండ్లు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసింది. రివర్స్ కదా, పిచ్చిదల్లా కనిపిస్తుందా? 20,000 పౌండ్లు ఇచ్చేసావా నేను రాకముందే అని అనలా. ఈ 5,000 పౌండ్లు నేనేం చేసుకోను అని 5,000 పౌండ్లు కూడా వేరే సేవా సంస్థకి ఇచ్చేసి వాళ్ళు ఏమీ లేకుండానే మిషనరీలుగా వెళ్ళిపోయారు. అంటే ప్రభువు మీకున్నటువంటి బిల్డింగ్లన్నింటినీ, పొలాలన్నింటినీ, ఆస్తులన్నింటినీ అమ్మేసుకుని అందరికీ పనిచేసి బికారోళ్ళు అయిపోండి అని అంటున్నాడా? అది కాదు ప్రభు ఉద్దేశం. ఆ యవ్వనస్తుడైనా ఆ అధికారిని కూడా నీకు ఒకటి కొదువుగా ఉంది, అంతా అమ్మే అందరికీ పంచే, నువ్వు వచ్చి నన్ను వెంబడించే అన్నప్పుడు కూడా ఉద్దేశం నీ ఆస్తులు అన్నీ కూడా అందరూ అమ్మేసుకోవాలనే ఉద్దేశం కాదు. కానీ దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, క్రీస్తు శిష్యునిగా ఉండడానికి, క్రైస్తవురాలుగా ఉండడానికి ఒకవేళ నువ్వు ఈ సిరి సంపదలు మీద ఆధారపడతావేమో, అవి నీకు ప్రభువుకి అడ్డొస్తాయేమో, వాటిని పక్కన పెట్టుకోవాలన్నదే ప్రభు ఉద్దేశం. అంతే తప్ప అందరూ అన్నిటినీ అమ్మేసుకుని సేవని కొనసాగించాలి, క్రైస్తవుడిగా కొనసాగాలనే ఉద్దేశం ప్రభుకి లేదు. సిరి సంపదలపైనే మనం దృష్టి పెట్టి ఆయన పనిని, ఆయన మనకు అప్పగించినటువంటి బాధ్యతల్ని మనం పక్కన పెడతాము. అలా పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభు ఈ మాటలు రాయిస్తున్నాడు. మనం మూడో వ్యక్తి దగ్గరికి ప్రభువు చెప్పినటువంటి స్పందన చూద్దాం ఒకసారి. అందుకు ఆయన ఏమన్నాడు? 60 వచనం చూస్తే అందుకు ఆయన అన్న మాట ఏంటి? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుము అని అన్నాడు. ఇక్కడ మరి మృతులు అంటే ఏంటి? మృతులు అంటే చచ్చిపోయిన వాళ్ళు అని అర్థం. చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టుకోమని చెబుతున్నాడా? ప్రభు మాటల్ని మన అక్షరానుసారంగా తీసుకుంటే శవాలు వెళ్ళి, ఒక శవం వెళ్ళి ఇంకొక శవాన్ని పూడ్చిపెట్టాలి. కానీ అది మీనింగ్లెస్, అది అర్థరహితం. అది కాదు ప్రభు ఉద్దేశం. ఇక్కడ మృతులు అని అన్నప్పుడు ప్రభువుని నమ్మని వాళ్ళందరూ కూడా మృతులే. అపరాధాల్లో పాపాల్లో చచ్చిపడి ఉన్నామనేటటువంటి మాటలు ఇలా ఆ మాటలు దీన్ని బట్టి చెప్పొచ్చు అనమాట. మృతులు అనే మాటను బట్టి మృతులు ఉన్నారు, సజీవులు కూడా ఉన్నారు. మృతులకును సజీవులకును తీర్పు తీర్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాట పౌలు రాశాడు తిమోతికి. కాబట్టి సజీవులు అని అంటే సువార్త విన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఎవరినైతే బ్రతికింప చేస్తాడో వాళ్ళు సజీవులు. మృతులు ఎవరంటే అపరాధాల్లో పాపాల్లో దేవునికి దూరం అయిపోయి దైవ జీవం లేకుండా ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు మృతులు అని. కాబట్టి ఈ డబ్బుల వ్యవహారాలు, ఆస్తుల వ్యవహారాలు అన్నిటినీ చూసుకునే వాళ్ళందరూ కూడా ఎవరు అని అంటే అవిశ్వాసులు. నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రకటించడం కోసం, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను. కాబట్టి లోకంలో ఉండే వాళ్ళు ఏ విషయాలైతే శ్రద్ధ తీసుకుంటారో అవి వాళ్ళు చూసుకుంటారు. కానీ నువ్వు నా రాజ్యాన్ని ప్రకటించడానికి పిలువబడినటువంటి వ్యక్తివి కాబట్టి వాటిని వాళ్ళకి విడిచిపెట్టు, నువ్వు వచ్చి దేవుని రాజ్యాన్ని ప్రకటించు అని ప్రభు అంటున్నాడు. మూడో వ్యక్తి కలిసి చదువుదామా? 61-62 వచనంలో మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఈ మూడో వ్యక్తి కూడా ఏమంటున్నాడు? మొదటి వ్యక్తి మాదిరిగానే ప్రభువా నీ వెంట వస్తాను. అక్కడితో అయిపోలా అతను చెప్పే మాట. కానీ ఇక్కడే ఉంది, అంత రావాలని ఉంది, సహాయం చెయ్యాలని ఉంది, ప్రభువుని వెంబడించాలని ఉంది. కానీ అని అన్నారంటే పూర్తిగా రివర్స్ మాట ఏదో చెప్పబోతున్నారు అనమాట, ఏదో అభ్యంతరం చెప్పబోతున్నారు. ప్రభువా నీ వెంట వస్తాను, కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు
అక్కడ చూడండి, తర్వాత ఒక ముఖ్యమైన మాట ఉంది. సెలవు తీసుకుని వచ్చుటకు, చదవండి ఒకసారి అందరు, తర్వాత అన్న మాట ఏంటో, మొదట నాకు సెలవు. ఇతను కూడా మొదట పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు మొదట? మా ఇంట్లో వాళ్ళకి నేను గుడ్ బై చెప్పొస్తా. సరే, గుడ్ బై చెప్పొస్తానంటే బహుశా మనం ఏమనుకుంటాం, ఊరినే వెళ్ళి ప్రభు పిలిచాడు సేవకి, ప్రభు నేను వెంబడించాలనుకుంటున్నాను, అందువల్ల నేను ప్రభుతో వెళ్ళిపోతున్నాను, బాయ్ బాయ్, సీ యూ సూన్ అని ఊరినే టాటా చెప్పి వస్తాననే ఉద్దేశంతో చెప్పట్లేదు. ఇది పాత నిబంధనలో ఎలీషాని సేవకి రమ్మని చెప్పినప్పుడు ఎలీషా అన్నాడు, నేను వెళ్ళి మా వాళ్ళకి గుడ్ బై చెప్పొస్తానని. అప్పుడు ఏలియా ఇబ్బంది పెట్టలా, ఏళ్ళు నీకు ఏం అభ్యంతరం చెప్పను అన్నాడు. ఏలియా వెళ్ళాడు, చక్కగా మొత్తానికి విందు చేశాడు. తర్వాత ఎలీషా వెళ్ళి వినతి చేసి తర్వాత ఏలియాని వెంబడించడం జరిగింది. సో ఇక్కడ కేవలం వెళ్ళి బాయ్ చెప్పేసి వచ్చేస్తాననే ఉద్దేశం కాదు. ఇతను సంబంధ బాంధవ్యాలకి పూర్తిగా అంకితం అయిపోయాడు అనమాట. తల్లి, తండ్రి, తోబుట్టువులు, జీవిత భాగస్వామి, పిల్లలు, వీళ్ళందరితో ఇతను బందీ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ప్రభువుని వెంబడించడానికి ఇప్పుడు వీళ్ళందరూ పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ప్రభు ఏమంటున్నాడు? 62వ వచనం, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడునూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఎప్పుడైనా పొలం దున్నారా ఎవరైనా? ఓకే, చూడటమే తప్ప నేను కూడా ఎప్పుడు ఆ పని చేయలేదు. మనకు తెలుసు, దున్నుతున్నప్పుడు రైతు ముందుకే చూడాలి. ఎందుకనంటే ఆ నాగలి పైన తన బరువు ఆంచాలి. అలా బరువు ఆంచినప్పుడే ఆ ఎద్దులు లాక్కుంటూ వెళుతున్నప్పుడు ఆ బరువు ఆంచడం వల్ల ఆ నాగలి నక్కు భూమి లోతుల్లోకి దిగి మొత్తం ఆ పైన ఉన్నటువంటి మట్టిని పైకి తీసుకొస్తుంది. ఆ తర్వాత చెత్త ఏరేసి విత్తనాలు అది చల్లడానికి అనువుగా ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఒకవేళ రైతు కనుక ముందు ఎద్దులు లాక్కెళ్తూ ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అసలు తను ఏకాగ్రత చూపించగలడా? ఆ దున్నడం పైన, ఆ దున్నడం అయినా కూడా సరిగ్గా జరుగుతుందా? జరగదు. ఇది ఒక సామెత. ప్రభు అంటున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడు కూడా దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. పౌలు గారు మాటలో చెప్పాలంటే, పౌలు గారు 2వ తిమోతి పత్రికలో ఇలాంటి మాట తిమోతికి ఒక మాట చెప్తున్నారు. 2వ తిమోతి 2:3 ఏమంటాడంటే, సైనికుడు ఎవడును యుద్ధానికి పోవునప్పుడు తనను దండులో చేర్చుకునే వాడిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అంటే తనను సైన్యంలో చేర్చుకున్నటువంటి రాజుని, అధికారిని మెప్పించడం కోసమే, అతనికి విజయాన్ని చేకూర్చడం కోసమే అహర్నిశలు శ్రమ పడతాడు తప్ప మరలా తిరిగి ఇంటికి వచ్చి భార్య ఎలా ఉన్నారు, బిడ్డలు ఎలా ఉన్నారు అని చెప్పి దృష్టి అంతా కూడా తన కుటుంబం మీద పెట్టేవాడు సరైనటువంటి సైనికుడిగా ఉండలేడు. పాత నిబంధనలో ఊరియా ఇశ్రాయేలీయులందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఊరియాని రప్పించి ఎలాగైనా సరే తన భార్య దగ్గరికి పంపించాలని తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఊరియా అసలు ససేమిరా ఒప్పుకోడు. నా సోదరులందరూ అక్కడ వెళ్ళి డేరాల్లో ఉండి యుద్ధాలు చేయడానికి ఉంటే నేను వెళ్ళి నా భార్యతో సుఖించాలా అని ఊరియా ప్రశ్నించాడు దావీదుని. కాబట్టి సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధంలోకి వెళ్ళి ఆ యుద్ధంలో తన దేశం పక్షంగా పోరాడి తన రాజుని, తన అధికారిని, తన నియమించినటువంటి వాడిని సంతోష పెట్టాలని అనుకుంటాడు. అందరి మాదిరిగా తన కుటుంబంతో సమయాన్ని గడపాలి అనేటటువంటి ఆ ప్రయత్నాలు తను చేయడు. ఇక్కడ ప్రభు చెప్పే మాటల ఉద్దేశం కూడా అదే. నాగటి మీద చేయి పెట్టావంటే నువ్వు ముందుకే చూడాలి. ఎందుకనంటే ముందుకు చూస్తేనే నీ పని సవ్యంగా సాగుతుంది. వెనక్కి తిరిగి చూస్తే నీ పని సజావుగా ముందుకు సాగదు అని చెప్పి అన్నాడు. అసలు నువ్వు దేవుని రాజ్యానికే పాత్రుడు కాదు. అంటే ప్రభువు యొక్క ఉద్దేశం ఏంటి? కుటుంబాల్లో ఉండేటటువంటి వ్యక్తులందరినీ వదిలేయాలన్నదా? తల్లిదండ్రులని గౌరవించమని చెప్పినవాడు దేవుడే. కుటుంబంలో ఉన్నటువంటి జీవిత భాగస్వామిని, బిడ్డల్ని ప్రేమించమన్నవాడు దేవుడే. సహోదరులకు అన్ని సందర్భాల్లో కూడా సహాయకరంగా ఉండాలి, ప్రేమించాలని చెప్పినవాడు దేవుడే. అయితే
అదే దేవుడు, అదే ప్రభువు మరి ఒకానొక సందర్భంలో ఏమంటున్నాడు? లోకాసువార్త 14:26 చూడండి. లోక 14:26 జస్ట్ ఒక 2 పేజీలు తిప్పితే మీకు కనిపిస్తుంది. 25-26లో బహుజన సమూహాలు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఆయన పలికిన మాట చూడండి. 26 వచనం, ఎవడైననో నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ద్వేషించమని అంటున్నాడు. ప్రేమించమన్నవాడే ద్వేషించమని అంటున్నాడు. ఎవరినెవరిని ద్వేషించాలంట? తండ్రిని తల్లిని, అంటే జన్మనిచ్చిన వారిని, పిల్లలను మనం కన్నవాళ్ళని, అన్నదమ్ములను మన తోబుట్టువులను అనమాట, అన్నదమ్ములు అక్క చెల్లెండు, చివరికి తన ప్రాణాన్నే సహా ద్వేషించాలి. మరి ప్రేమించమని అన్నాడు, మరి ఇక్కడ ద్వేషించమని అంటున్నాడు. అంటే ఏంటి భావం? అంటే ఇక్కడ ద్వేషించడం కూడా ప్రేమించడమే. ఇదేంటి ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ ద్వేషించడం అంటే అర్థం ఏంటంటే ప్రభువుని మొదటి స్థానంలో పెట్టడమే వీళ్ళని ద్వేషించడం అంటే అర్థం. ఓకే, సో ప్రభువుని మొదటి స్థానంలో పెడితే ఆ స్థానానికి కుటుంబంలో, అంటే మనకి జన్మనిచ్చిన వాళ్ళకైనా, మనం పుట్టించిన వాళ్ళకైనా, మన తోబుట్టువులకైనా, మన జీవిత భాగస్వామికైనా, ఎవరికైనా సరే మనం రెండో స్థానాన్ని ఇచ్చి మొదటి స్థానం ప్రభువుకి ఇస్తే ప్రభువుని మనం ప్రేమించినట్లు, ఆ కోణంలో చూస్తే వీళ్ళని ద్వేషించినట్లే. అయితే నిజానికి ఎవరినైనా కూడా మనం చక్కగా ప్రేమించాలనంటే ప్రభువుకు మొదటి స్థానం ఇస్తేనే ఆ ప్రేమ సరైనది అవుతుంది. ఓకే, ప్రభువుని ప్రేమించిన వాడు జీవిత భాగస్వామిని ఎంతో అద్భుతంగా ప్రేమించేస్తున్నాడంటే ఆ ప్రేమ సరైన ప్రేమ కానే కాదు. ప్రభువుని ప్రేమించకుండా తల్లిదండ్రులని బిడ్డల్ని నేను అద్భుతంగా ప్రేమించేస్తున్నానంటే ఆ ప్రేమ సత్యంతో కూడినటువంటి ప్రేమ కాదు అది. కాబట్టి ద్వేషించాలి అని అన్నప్పుడు అది రెండవ స్థానానికి వాళ్ళని పెట్టాలి తప్ప మొదటి స్థానంలో వాళ్ళకు ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రభు అంటున్నాడు అనమాట. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకు వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వాళ్ళకి మనం వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ వ్యూహాలకి భిన్నంగా వ్యతిరేకంగా మనం పనిచేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ప్రభువు మాటకి వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఆలోచనలు భిన్నంగా, విరుద్ధంగా ఉంటే మనం తప్పనిసరిగా వాళ్ళని వ్యతిరేకించవలసిందే. కానీ మనకు తెలుసు చాలా సందర్భాల్లో ప్రభువుని అనుసరించకపోవడానికి, నిష్ఠగా అనుసరించకపోవడానికి కుటుంబ బంధాలే కారణం కదా. మా వాళ్ళు ఒప్పుకోరండి అని, ఇష్టం ఉండదండి మా వాళ్ళకి అనే మాటతోనే చాలామంది ప్రభువుని వెంబడించకుండానే వెళ్ళిపోతున్నారు. మేము బలిపళ్ళు సేవ చేసినప్పుడు, ఎందుకండి మీరు మందిరానికి రాలేకపోతున్నారంటే మా ఆయనకి ఇష్టం ఉండదండి, మరి మా ఆయన మాట వినాలి కదండి అన్నది ఒక పెద్ద ఆమె. వినకూడదండి అన్నాను. ఏంటి మా ఆయన మాట వినకూడదా? ఏంటి ఎలా చెప్తున్నారు మీరు అంది. ఎందుకు వినకూడదంటే మీ ఆయన గారు మీకు పరలోకాన్ని ఇవ్వలేరు, మీ ఆయన మీ ఆత్మను రక్షించలేడు, అందుకనే మీరు ఈ విషయంలో ఆయన మాట వినకూడదు అని చెప్పాను. అదే ఆఖరి అనుకోండి, మళ్ళీ ఇప్పుడు చూడలేదామని నేను. కుటుంబ బంధాలు ప్రభువుని వెంబడించకుండా మనల్ని వెనక్కి లాగిస్తూ ఉంటాయి కదా. జాన్ బన్యన్ అనే భక్తుడు, మీకు పరిచయం ఉండి ఉంటారు. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని మీలో చాలామంది చదివి ఉంటారు కదా. యాత్రికుని ప్రయాణం రాసిన ఆ భక్తుడి పేరు జాన్ బన్యన్. ఈ జాన్ బన్యన్ని ఒక సందర్భంలో ఆ దేశంలో ఉండే సంఘ అధికారులు నువ్వు వాక్యాన్ని ప్రకటించొద్దు అన్నారు. ప్రకటిస్తే నిన్ను అరెస్ట్ చేస్తామని బెదిరించారు. అతడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు ఏమనంటే, నేను గనక వాక్యాన్ని ప్రకటించి అరెస్ట్ అయితే నా దేన కుటుంబం, నా భార్య, నా బిడ్డలో నేను లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అని ఆలోచించాడు. కానీ దేవుడు నన్ను వాక్యాన్ని ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి నన్ను పిలిచాడు, నేను ఎలా ప్రకటించకుండగలను అని తను ధైర్యపరుచుకుని నేను వాళ్ళని దేవునికి అప్పగిస్తాను అని చెప్పి తన వాక్య ప్రకటన కొనసాగించాడు. తనను తీసుకెళ్లి జైల్లో పడేశారు. కేవలం కొన్ని నెలలు అనుకున్నది కొన్ని సంవత్సరాలు, సుమారు 16 సంవత్సరాల పాటు అతన్ని జైల్లో ఉంచేశారు. ఏది
కొన్ని నెలల్లోనే అతన్ని విడిచిపెట్టేయాలి. కానీ 16 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచారు. ఆ జైల్లోనే ఉండి తను యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాశాడు. ఎన్ని లక్షల కుటుంబాలని, ఎన్ని లక్షల జీవితాలని ప్రభావితం చేసిన పుస్తకం ఆ పుస్తకం. అయితే తన జైల్లో ఉన్నప్పుడు తను అనేటటువంటి మాటల్ని తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. తను అంటాడు, నా భార్య పిల్లలకు దూరమై ఈ జైల్లో ఉండడం ఎలా ఉందంటే, బ్రతికొండగానే చర్మాన్ని ఒలిచి మాంసాన్ని ఓడబెరుగుతున్నప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో అలాంటి బాధ నాకు కలుగుతూ ఉంది. నేను దూరంగా ఉంటే నా దీన కుటుంబం ఎన్ని శ్రమలకి, ఇబ్బందులకి, అక్కరాలకు గురవుతుందో తలుచుకుంటే నా హృదయం ద్రవించిపోతుంది. మరి ముఖ్యంగా జాన్ బన్యాన్ గారికి పుట్టుకతోనే చూపు లేని ఒక అమ్మాయి పుట్టింది. ఈ చూపు లేని అమ్మాయి అంటే ఎంత వల్లమాలిన ప్రేమ అంటే ఈయనకి ఆ చిన్న పాప కూడా తండ్రిని విడిచిపెట్టి అస్సలు ఉండలేదు. జాన్ బన్యాన్ తన కూతురిని గుర్తు చేసుకుని అంటాడు, మరి ముఖ్యంగా పుట్టుకతోనే చూపు లేని నా కూతురు గురించి ఆలోచిస్తే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నా కూతురు నాకు దూరంగా ఉంటూ ఎంత వేదన అనుభవిస్తుందో ఊహిస్తేనే నా గుండె బద్దలైపోతుందేమో అనే బాధ కలుగుతుంది. తన ఇంటిని తన భార్య బిడ్డల మీద కూల్చేసిన వ్యక్తిలా నా పరిస్థితి ఉంది అని తన జైల్లో ఉన్నప్పుడు పరిస్థితిని తను స్వీయ చరిత్రలో తను రాసుకున్నాడు. 16 సంవత్సరాల పాటు చాలా పేద కుటుంబమైన భార్యని, పిల్లల్ని అలాగే వదిలేసి తన జైల్లో ఉండాల్సి వచ్చింది. దేవునికి అప్పగించాడు. దేవుడు కూడా వాళ్ళని కాపాడాడు, పోషించాడు. కుటుంబ బంధాలు తనని వెనక్కి లాగేసేయే, కానీ తనకి ఉన్నటువంటి ఆ పిలుపును బట్టి ఆ కుటుంబాన్ని కూడా దేవుని యొక్క సంరక్షణకి అప్పగించి తన సువార్త ప్రకటన నిమిత్తం జైల్లోకి వెళ్ళిపోయాడు. అదేనా వ్యర్థమైందా అని అంటే ఏమీ వ్యర్థం కాల. జైల్లో ఉండి తను రాసినటువంటి ఆ పుస్తకం ఇప్పటికీ కూడా ఎన్నో వందల వేల జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంది. 3 ఉదాహరణలు మనం చూసాం. 3 వ్యక్తులు. ఒకడేమో సుఖభోగాలకు బానిసై, ప్రభువా నీ వెంట నేను వస్తాను, ఎందుకంటే నీ వెంట వస్తే గౌరవం, ఆస్తులు, ఆ ఆస్తులను బట్టి వచ్చేటటువంటి సుఖభోగాలు ఇవన్నీ నా సొంతమవుతాయి అని హృదయంలో ఆలోచన పెట్టుకునే ఉద్దేశంతో ప్రభువుని వెంబడించాలని. హెన్రీ మార్టిన్ గారి గురించి మనం ఆలోచించాం. మరణించే వరకు ప్రయాసపడుతూనే ఉన్నాడు. 2వ వాడు కుటుంబం నుంచి వచ్చే స్వాస్థ్యాన్ని పొందుకున్న తర్వాత వచ్చి నీ రాజ్యాన్ని ప్రకటిస్తాను అని. సిటీ స్టడ్ గారిని చూసాం. తన తండ్రి నుంచి వచ్చినటువంటి స్వాస్థ్యాన్ని అందరికీ పంచేసి చిల్లి గవ్వ లేకుండా మిషనరీగా వెళ్ళిపోయాడు. 3వ వ్యక్తి, మా వాళ్ళకి గుడ్ బై చెప్పొస్తా, కుటుంబ బంధాలు అన్నీ తెగదెంపులు చేసుకుని రావాలి, దానికి సమయం పడుతుంది, అందులో మొదట నా కుటుంబానికి ప్రాధాన్యత, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తానంటే, అబ్బే అసలు నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నా రాజ్యానికి పాత్రుడివే కాదు అనే మాట ప్రభు అన్నాడు. జాన్ బన్యన్ గారి ఉదాహరణ మనం చూసాం. సో ఇప్పుడు కొన్ని ప్రశ్నలు నన్ను అడగనివ్వండి, కొన్ని మాటలు నన్ను చెప్పనివ్వండి. మీరు ప్రభు రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడానికి, వెంబడించడానికి, అనుసరించడానికి మిమ్మల్ని ఏవి వెనక్కి లాగుతున్నాయి? సుఖభాగాలా? సుఖ సౌఖ్యాలా? అయితే ప్రభు అంటున్నాడు, ఈ లోకంలోకి మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి నాకే ఏమీ లేదు. ఈ లోకంలో మీరు సుఖభోగాలని అనుసరించాలనంటే అవి ఈ లోకానికి మాత్రమే మీకు పరిమితం అయిపోతాయి. మనుష్య కుమారుడే ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన పేదరికాన్ని, నిందను, అవమానాలని, చివరికి శ్రమను, సిలువను మాత్రమే మొదటి రాకడలో భరించడానికి, అనుభవించడానికి వచ్చాడు. నిజమైనటువంటి ఘనత మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్నటువంటి ఆ వచనాలు సంపూర్ణంగా ఎప్పుడు నెరవేరుతాయంటే ఆయన మహిమతో రాబోతున్నాడు, అప్పుడే సంపూర్ణంగా నెరవేరుతాయి. అందువల్ల భవిష్యత్తులో ఆయన మనకు మహిమను, ఘనతను, అక్షయతను అనుగ్రహించబోతున్నాడు. ఈ లోకంలో ఇప్పుడు మనం వాటిని అనుసరించాలనే ఉద్దేశంతో మనం ప్రభువుని వెంబడిస్తే ఆయన మనల్ని దూరమే పెడతాడు. ఇక తర్వాత ధన మోసం అనేది చాలా ప్రమాదకరమైనది కదా.
నిజానికి బైబిల్లో ప్రభు మాటలను బట్టి చూస్తే ధనానికి అలాగే దేవుడికి ఒక రకంగా ఓట్లు ఎలక్షన్ పెడితే దేవుడికి డిపాజిట్లు కూడా రావేమో ఓట్లు వేస్తే. ఎందుకనంటే మనం మాటల్లో మనకి దేవుడు కావాలి, రక్షణ కావాలి అని చెబుతాం, కానీ అహర్నిశలు దేనికోసం ప్రయాసపడుతున్నాం? అహర్నిశలు ప్రయాసపడేది ఎలా సంపాదించాలి, ఎలా పోగు చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి వాటిని. అవసరం కాదు అని దేవుడు చెప్పట్లేదు, నేను కూడా చెప్పను. డబ్బులు అవసరమే, కానీ నీ అవసరానికి తగిన విధంగా దేవుడు ఇస్తాడు. నువ్వు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు మొదటిగా నువ్వు వెతికితే. కానీ మొదట నాకు ఆస్తి కావాలి, మొదట నాకు బ్యాంకులో బ్యాలెన్స్ కనపడాలి అనే ఉద్దేశంతో ప్రభువుని వెంబడించడానికి నువ్వు వెనకడుగు వేస్తే నువ్వు ఆయన రాజ్యానికి పాత్రురాలువే కాదు. అందువల్ల నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ధనాన్ని సంపాదించుకుని దాన్ని కాపాడుకోవడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు? దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, పాటించడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు? నిత్యత్వంలో నిలబడినప్పుడు అరే నేను జీవితకాలం అంత భూమి మీద బ్రతికినంత కాలం ఈ విషయాలను నేను ఆలోచించలేదే, అక్కడ సంతోషంగా సుఖ సౌఖ్యాలతో బ్రతకడానికి మాత్రమే తీవ్రంగా తప్పించానే, శ్రమించానే అని అప్పుడు ఆనాడు నువ్వు బాధపడితే ప్రయోజనం లేదు. కొద్ది కాలం పేదవాడిగా ఉన్నా పర్వాలా, కానీ శాశ్వత కాలం పేదవాడిగా ఉంటావు పరలోకంలో. ఆరాధనకి రమ్మంటే ఉద్యోగం ఉంది, బైబిల్ స్టడీకి రమ్మంటే ఉద్యోగం ఉంది, సువార్త సేవకి రమ్మంటే పనులు ఉన్నాయి. ఈ సాకులతోనే ఎన్ని దశాబ్దాలు గడిపేస్తారు. ఆయన పోషించలేడు, ఆయన మనకు అవసరమైనవి అనుగ్రహించలేడు అనే అల్ప విశ్వాసమా, అవిశ్వాసమా? తలాంతులు ఇవ్వబడిన తర్వాత, భారాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన తర్వాత కూడా నీ ఇంటి గడప దాటి ఒకళ్ళకి సువార్త చెప్పనప్పుడు ఎందుకయ్యా నీ క్రైస్తవ్యం? నీ బిడ్డలకు కూడా నువ్వు ఏం నేర్పిస్తా ఉన్నావు? మంచి స్కూలు, మంచి కాలేజీ కోసం, మంచిగా వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలనే దానికోసం నువ్వు ఆదివారం నీ పిల్లలు ఆదివారం ఆరాధనకి రాకపోయినా, బైబిల్ స్టడీకి రాకపోయినా పర్వాలా. ఎందుకంటే మంచిగా చదువుంటే, మంచి ఉద్యోగాలు, మంచి జీతం ఉనంటే వాళ్ళు బాగా సెటిల్ అవుతారు. మరి ప్రతి వారం వాక్యం వినకపోతే, సహవాసం చేయకపోతే, ప్రార్థన చేయకపోతే వాళ్ళు సువార్త వినరు, రక్షించబడరు. ఇది అవసరం లేదా? రేపొద్దున నీ కళ్ళ ముందే దేవుడు వాళ్ళని తీర్పు తీర్చి నరకానికి పంపిస్తే అది నీకు సంతోషమా? మీరు వస్తున్నారు, మీ బిడ్డలేరి వాళ్ళని స్కూల్కి పంపించారు కదా, వాళ్ళని కాలేజీలకు పంపించారు కదా, వాళ్ళని హాస్టల్లో పెట్టారు, వాళ్ళకి అవసరం లేదు కదా ఇప్పుడు ఆరాధన? మీ క్రియలు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి మీరు డబ్బుకి బానిసలైపోయారని. ఇక కుటుంబ బంధాలు ఎవరో ఒప్పుకోరు అని నువ్వు ప్రభువుని వెంబడించడానికి వెనకడుగు వేస్తుంటే వాళ్ళ నిన్ను తీర్పు రోజున నిన్ను సమర్థించేది? భూమి ఆకాశాలు ఆయన సముఖమున నిలవలేకపోయినా ఆయన సముఖం నుంచి పారిపోయాను అనే మాట ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఏమీ నిలబడవు తీర్పు రోజున. ఎవ్వరూ ఆయనకు తిరిగి సమాధానం చెప్పే అవకాశం కానీ, ఎవరైనా ఇంకొకరిని వెళ్ళి కాపాడేటటువంటి సామర్థ్యం కానీ ఎవ్వరికీ ఉండదు. నాకంట నీకు అది ఎక్కువైపోయిందా అని అడిగినప్పుడు సమాధానం నువ్వు చెప్పలేవు సుమా. ఎందుకులేండి మా అమ్మ నాన్నలు బాధ పెట్టడం, జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాధ పెట్టచ్చా అండి? ఇది సెంటిమెంట్. సరే, వాళ్ళు నీకు నిత్యత్వాన్ని ఇవ్వగలిగితే వాళ్ళని బాధ పెట్టకు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు వాళ్ళు నీ పాపాన్ని నుంచి నిన్ను రక్షించగలిగితే
వాళ్ళని బాధ పెట్టకు, వాళ్ళనే అనుసరించు. కాబట్టి కేవలం నేను ఎప్పుడో ఒక దశాబ్దం క్రితం, 2 దశాబ్దాల క్రితం ప్రభువుని నమ్ముకున్నానండి, నీటిలో మునిగానండి, కేవలం దీనిని బట్టే నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి అనే అపోహలో ఉన్నావేమో, భ్రమల్లో బ్రతుకుతున్నావేమో. కానీ ప్రభు అంటున్నాడు, అసలు నువ్వు నాకు పాత్రుడివే కాదు. ప్రతి దినము నీ సిలువనెత్తుకుని నువ్వు తృణీకరించుకుని నన్ను వెంబడించకపోతే, నువ్వు నిజంగా క్రీస్తుని నీ సిలువనెత్తుకుని వెంబడిస్తూ ఉంటే నీ కుటుంబంలో నీ భాగస్వామి, నీ జీవిత భాగస్వామి నుంచే నీకు వ్యతిరేకత ఎదురవుద్ది. నీ పిల్లలు నిన్ను చాదస్తం కలిగిన వాడు, చాదస్తం పట్టేసింది దీనికి అనే విధంగానే మాట్లాడు. నీ తల్లిదండ్రులు కూడా మా వాడికి మత పిచ్చి పట్టింది, మా అమ్మాయికి మత పిచ్చి పట్టింది అనే మాటలు మాట్లాడవచ్చు. నీ ఆఫీసులో నీతో పాటు పనిచేస్తున్నటువంటి నీ సహోద్యోగులు కూడా మొత్తానికి వీడి తేడా, ఈ అమ్మాయి తేడా అని అనుకోవచ్చు. అలాంటి వ్యతిరేకత అసలు ఏమీ రాకుండా నువ్వు ప్రశాంతంగా బ్రతికేస్తున్నావు అంటే కనుక నువ్వు యేసుక్రీస్తు చెప్పిన విధంగా నీ సిలువను ఎత్తుకొని నువ్వు ఉపేక్షించుకునేటటువంటి వ్యక్తిగా జీవించట్లేదు. అందువల్ల నేను ముగిస్తున్నాను. నువ్వు దేనికి బందివి? సుఖభోగాలకా, సిరి సంపదలకా, సంబంధ బాంధవ్యాలకా? ప్రభు అంటాడు, నువ్వు నాకు పాత్రుడు కావాలంటే వీటన్నిటినీ విడిచిపెట్టాల్సిందే. ఒక హెన్రీ మార్టిన్ గారిని జ్ఞాపకం చేసుకుందాం, ఒక సిటీ స్టడ్ గారిని జ్ఞాపకం చేసుకుందాం, అలాగే జాన్ బన్యన్ గారిని జ్ఞాపకం చేసుకుందాం. మన సిలువను ఎత్తుకుని ప్రభుని మనం వెంబడిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. తలలో వంచండి. ప్రభువా, అవును తండ్రి, పైకి నేను ఎంతో గొప్పగా మాట్లాడిన హృదయంలో సుఖభోగాలపైన, సిరి సంపదలపైన ఎంతో ఆశ ఉన్నవాడినే. దేవా, మీ రాజ్యాన్ని ఇంకా భారంగా, ఇంకా ఆసక్తిగా ప్రకటించడానికి ప్రభువా ఇవే అడ్డుపడుతూ ఉన్నాయి. ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఫేమస్ అయిపోవాలి, ఎలా సంపాదించుకున్న వాటిని కూడబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అనే ఆలోచనతోనే మాలో చాలామంది బ్రతుకుతున్నాం. కుటుంబంలో వాళ్ళు ఒప్పుకోరని మా భక్తిని దాచేస్తున్నాం. మీ సిలువని పక్కన పెట్టేసి నాయనా మేము జీవిస్తున్నాం. దేవా, క్షమించండి. మీ మాటల్ని మేము సీరియస్గా తీసుకుని ప్రతి దినము నా ఆహాన్ని నేను తృణీకరించి నా సిలువను ఎత్తుకుని నీలా శ్రమల మార్గంలో నిన్ను వెంబడించడానికి కృప చూపించమని క్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.